హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత బ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం, కాకపోతే నేను వ్రతం చేయట్లేదు, జస్ట్ పూజ అయితే చేసుకుంటున్నాను. నాకు తెలిసినంతలో నేను ఎలా చేసుకుంటానో చూసేయండి. అప్పుడు ఎప్పుడో సంక్రాంతికి బ్లాగ్ షూట్ చేశాను అంతే, అంటే లాంగ్ వీడియో షూట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు షూట్ చేస్తున్నాను. ఇంత గ్యాప్ ఎందుకంటే ఇంట్రెస్ట్ రాలేదు. ఇప్పుడు ఎందుకు సడన్గా ఇంట్రెస్ట్ వచ్చిందో నాకే తెలియదు. అయితే అలా జరుగుతుందన్నమాట. మీరైతే బ్లాగ్ చూసేయండి, కంటిన్యూ చేసేయండి, ఎండ్ వరకు చూడండి. అంటే చాలామంది అడుగుతున్నారు కదా బ్లాగ్ చేయమని. సో ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేదంటే ఇప్పుడే స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. ఈరోజు నేను ఈ పూజకి నేను ఈ శారీ కట్టుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సింపుల్ శారీ, చాలా తక్కువ ప్రైస్, 400 అలా ఉంటుంది. సో ఎలా ఇప్పుతున్నా నాకే తెలియట్లేదు. బ్లౌజ్ ఎలా వస్తుంది, స్టిచ్ చేసుకోలేదు, పింక్ బ్లౌజ్తో పేర్ చేస్తున్నాను. కట్టుకున్నాక ఎలా ఉంటుందో చూసేద్దాం. శారీ కట్టుకొని వచ్చేసాను. అలానే సింపుల్గా జ్యువెలరీ అయితే వేసుకున్నాను. జస్ట్ ఇన్విజిబుల్ చైన్, చిన్న ఇయర్ రింగ్స్, అలానే బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ అయితే నేను ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, గ్లాస్ బ్యాంగిల్స్. ఇవి నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. రెయిన్బో కలర్స్ అనమాట. మనకి కొంచెం ఏ శారీ మీదకైనా సరే చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కంప్లీట్ సెట్ వచ్చేసి అండర్ 200 కల్లా అవైలబుల్గా ఉంది. నేను ఇవన్నీ ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో లింక్స్ ఇచ్చాను. ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. ఒకరిద్దరు అడిగారు శారీ డ్రేపింగ్ వీడియో చేయమని చెప్పి. శారీ డ్రేపింగ్ వీడియోస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకైతే కంఫర్టబుల్గా ఉండదు, ఎందుకంటే వీడియో ముందు వచ్చి శారీ డ్రేప్ చేసుకొని చూపించడం అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. నిన్న నైటే కిచెన్ కౌంటర్ టాప్, అలానే స్టవ్, ఇంకా గిన్నెలు ఉంటాయి కదా నైట్ తినివి, అవన్నీ కూడా క్లీన్ చేసుకొని పడుకున్నాను. సో మార్నింగ్ లేవగానే మనకి వంట అది ఈజీగా ఉంటుందని ప్రసాదంగా పెట్టుకోవడం కోసం అని చెప్పి నేను ఇక్కడ పాయసం చేశాను అనమాట. అంటే పాలు కొంచెం తక్కువగా వేసాను, అందుకే కొంచెం చిక్కగా ఉంది. పాలు ఎక్కువగా వేసుంటే కొంచెం పలచగా బాగుండేదేమో, కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది అన్ని వేసాను కాబట్టి. ప్రసాదం కొంచెది ఏదైనా గిన్నె ఉండి వేసుకుంటే బాగుండు. నా దగ్గర ప్రసాదం పెట్టుకోవడానికి గిన్నె లాంటిది ఏం లేదు. సో నా దగ్గర ఉన్న ఈ స్టీల్ ప్లేట్లోనే, అంటే స్టీల్ గిన్నెలోనే పెట్టేశాను ఫ్రూట్స్. అలానే ఈ పాయసం ప్రసాదంగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో చూసాక జడ్జ్ చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు నాకు తెలుసు. మీరు కామెంట్ చేసినా చేయకపోయినా మీరు అనుకుంటారు. నేను ముందే చెప్తున్నాను, నాకు ఈ పూజలు ఇవన్నీ కూడా అంతగా తెలియదు అనమాట. అంటే నేను ఎప్పుడు ఇంతకు ముందు చేసి ఉన్నదేం లేదు కదా, ఏదైనా చేస్తుంటేనే కదా మనం నేర్చుకుంటాము. ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకుంటున్నాను. మరి ఇప్పుడేంటి ఇది వీడియో కోసమే అంటే, నేను నార్మల్గా ఇంట్లో బేసిక్గా అప్పుడప్పుడు పూజ చేసుకుంటాను కదా. అంటే మా చిన్నపాప పుట్టాక కొంచెం తగ్గింది, కానీ ఇంతకు ముందు చేసుకునేదాన్ని. నార్మల్గా మనం దీపారాధన చేసుకుంటాం కదా, అలా ఈరోజు కూడా నేను అలానే చేసుకుంటున్నాను. కాకపోతే కొంచెం నైవేద్యం వేరేగా సెపరేట్గా కుక్ చేశాను దేవుడి కోసం. పూజా సామాన్లు అన్నీ కూడా ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాను. కొన్ని ఇప్పుడిప్పుడే తీసుకున్నాను అనమాట కొత్తగా కూడా. అవి వేరేగా సెపరేట్గా ఒక షార్ట్ చేసి పెడతాను. అలానే వీటికి కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ప్రతి వాటికి. చాలా మంది అంటే అప్పుడప్పుడు నాకు రెగ్యులర్గా కామెంట్స్ వస్తున్నాయి అనమాట. అంటే కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్ ఇలా చేస్తూ ఉండమని. రివ్యూస్ అయితే బోర్ కొడుతున్నాయని. కాకపోతే ఏం చేస్తాను చెప్పండి, ఇంతకుముందు వ్లాగ్ షూట్ చేయడానికి అయితే అసలు ఇంట్రెస్టే రాలేదు. అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. ఇప్పుడిప్పుడే చిన్న పాప కొంచెం 2 years అవ్వబోతుంది. అంటే 1.5 year దాటింది, 20 months దాటింది. కొంచెం పెద్ద అయింది కాబట్టి కొంచెం పర్వాలేదు, ఆడుకుంటుంది కాబట్టి ఏదైనా చేయగలను. స్టార్టింగ్ నుండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే తెలుసు నేను ఎక్కడ ఉంటున్నాను, నాది అసలు నేటివ్ ఎక్కడ అనేసి. అయితే కొత్తగా చూసే వాళ్ళకి చెప్తున్నాను, నేను ఇప్పుడు ఉండేదైతే ఒరిస్సాలో ఉంటున్నాను. ఇక్కడ ఒరిస్సాలో అయితే ఫ్లవర్స్ అంటే మేము ఉంటున్న దగ్గరలో అయితే దొరకవు. కటక్ లేదా భువనేశ్వర్ వెళ్ళాలన్నమాట తీసుకురావడానికి ఇలాంటి ఫ్లవర్స్కి. కానీ ఈ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే, మా ఫ్రెండ్ వాళ్ళు, అంటే మా నైబర్స్ ఉంటారు కదా తెలుగు వాళ్ళే, వాళ్ళు రీసెంట్గా లీవ్కి వెళ్ళి వచ్చారు. సో ఫ్లవర్స్ అయితే తీసుకొని వచ్చారు. నాకు కూడా కొన్ని తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చారనమాట. మా క్వార్టర్స్లో దేవుడికి పెట్టుకోవడానికి పూల మొక్కలు అయితే చాలానే ఉన్నాయి. మందారాలు, తెల్ల పువ్వులు ఇలా చాలానే ఉన్నాయి. కాకపోతే చామంతులు అయితే దొరకవు అనమాట. మా క్వార్టర్స్లో ఎక్కడో ఉండవు బంతి పువ్వులు కానీ చామంతులు కానీ. ఈ రోజుకి ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే మన లక్ష్మీదేవికి అయితే చామంతి పువ్వులు అయితే చాలా ఇష్టం అంట. చామంతులు లక్కీగా దొరికాయి కాబట్టి ఇంకా అలంకరణ చేసేసాను. మా క్వార్టర్స్లో అయితే సెపరేట్గా పూజ గది ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. కొంతమంది కబోర్డ్స్లో అయితే కబోర్డ్స్ ఉంటాయి కదా, అందులో అయితే సెట్ చేసుకుంటారు. నాకు మాత్రం ఇలా చేయించుకున్నాను అనమాట. ఇది 2000 రూపీస్ అయ్యింది. మేము అక్కడ చేసే వాళ్ళు ఉంటారు కదా చెక్కతో, వాళ్ళ దగ్గర అయితే చేయించుకున్నాము ఇంటికి వచ్చిన కొత్తలో. కబోర్డ్స్లో పెట్టుకుంటే తప్పేం కాదు, కాకపోతే అది కరెక్ట్గా ఈశాన్యం సైడ్ అయితే
రావట్లేదు. అంటే ఫోన్లో కంపాస్ పెట్టి చూశాను, ఇటు సైడ్ అయితే ఈశాన్యం వస్తుంది. నేను అందుకే సెపరేట్గా చేయించుకొని ఇలా సెట్ చేసుకున్నాను. కింద ర్యాక్లో అయితే ఇలా దేవుడికి సంబంధించినవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా మీదైతే ఇలా పటాలు అయితే పెట్టుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. అందుకే లాస్ట్ ఫైనల్గా అయితే హారతి ఇచ్చేసాను. హారతి తీసుకొని నా పిల్లలకు కూడా హారతి ఇచ్చేసాను. వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాల దగ్గర అయితే ఒక ఫ్లవర్ పెట్టుకున్నాను. ఆ ఫ్లవర్ పూజ అయిపోయాక ఇప్పుడైతే నా జడలో పెట్టుకున్నాను. ఈ రోజు వరలక్ష్మి వ్రతం స్టార్టింగ్ లో చెప్పినట్టు నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు. అంటే ఇంతకు ముందు వరకు ఎప్పుడు చేసుకోలేదు. ఫ్యూచర్ లో చేసుకుంటానేమో, ఏమో అనుగ్రహం రావాలి ఆ తల్లిది. ఇలా సింపుల్ గా ప్రసాదం పెట్టి ఈ రోజు అయితే వరలక్ష్మి వ్రతం రోజు పూజ అయితే చేసేసాను. వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే నాకు తాంబూలాలకి పిలిచారనమాట. ఎంతమంది పిలిచారు, ఎవరెవరు పిలిచారు అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో వ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. నిండుగా పూలు పెట్టుకుని అలంకరించేసి దీపం పెట్టుకుని ప్రసాదాలతో దేవుళ్ళని ఇలా చూస్తుంటే చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది కదా అందరికీ. సో అందరూ అడుగుతున్నారు కదా వ్లాగ్ చేయండి అనేసి. అంటే నాకు కూడా ఇంట్రెస్టే, కాకపోతే అవ్వలేదు. చెప్పాను కదా ఆల్రెడీ మీకు. రోజు చేసినా సరే మీకు బోర్ కొట్టేస్తుందేమో అని ఒక చిన్న డౌట్తో నేను ఎక్కువగా చేయను. లేదంటే అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడైనా చేయడానికి ట్రై చేస్తుంటాను. అలానే రివ్యూస్ ఆపును, అవి షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నా నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతవరకు వీడియో చూసారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.